డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ని క్రాక్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్. ఫేస్బుక్లో ఫస్ట్ మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత పేజ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? సో మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత పేజ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలంటే, సో మెనూ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత పేజ్ అనేది ఉంటుంది రైట్ సైడ్, క్రియేట్ అనే దాంట్లో పేజ్. ఓకే, సో జస్ట్ మనము ఈ పేజ్ అనేది ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సపోజ్ మీరు ఏదైతే క్లిక్ చేస్తారో, ఏదైతే పేజ్ నేమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ పేజ్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. గుంటూరు. సో కేటగిరీ అయితే ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, స్కూల్ అయితే స్కూలు, దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇలా ఇవ్వాలి. నెక్స్ట్ క్రియేట్ పేజ్. సో ఇప్పుడు ఆటోమేటిక్గా పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇది పేజ్ అనమాట. సో సేవ్ చేసామంటే పేజ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది కాకుండా ఇంకో మెథడ్ ఏముంది అంటే, facebook.com ఇలా క్రియేట్, ఫస్ట్ అకౌంట్ ఉంది కదా, అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. లేదంటే క్రియేట్ ఏ పేజ్ అని ఉంది, క్రియేట్ ఏ పేజ్ని ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బిజినెస్సా, బ్రాండా, లేదంటే కమ్యూనిటీయా, పబ్లిక్ ఫిగరా. సో మీకు ఒక ఫేస్బుక్ సంబంధించిన పేజ్ క్రియేట్ చేయండి అనేసి మీ క్లయింట్ మీకు చెప్పారు అంటే, అది బిజినెస్ అయితే మీరు బిజినెస్ ఆర్ బ్రాండ్ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒక పొలిటీషియన్కి మీకు పేజ్ క్రియేట్ చేయాలంటే ఈ సెకండ్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బిజినెస్కి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పొలిటికల్ ప్రొఫైల్స్కి, తర్వాత నోన్ పర్సన్కి, సెలబ్రిటీస్కి, వీళ్ళందరికీ ఈ టైప్ ఆఫ్ అనేది సెకండ్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్. సో ఫస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబరు, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. ఒకవేళ అకౌంటే మీకు లేదు అంటే సైన్ అప్ అవ్వాలి. సో యాజ్ యూజువల్గా మీకు జీమెయిల్ అకౌంట్ ఏ విధంగా అయితే క్రియేట్ అవుతారో ఆ విధంగా క్రియేట్, నేమ్ ఇచ్చుకోవాలి వెంకట్, మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి 7989, పాస్వర్డ్ ఒకటి ఇచ్చుకోవాలి. తర్వాత సైన్ అప్ అయితే సైన్ అప్ అవుతుంది, ఆటోమేటిక్గా పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఫేస్బుక్కు సంబంధించిన నార్మల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం అయినా కానీ, లేదంటే పేజ్ క్రియేట్ చేసుకోవడం అయినా కానీ. హాయ్ ఎవ్రీవన్. ఫేస్బుక్ యాడ్స్లో ఇంకో కీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆడియన్స్కి సంబంధించిన గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకోవడం. సింపుల్గా ఆడియన్స్ గ్రూప్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, బై డిఫాల్ట్గా మనము ప్రతి ఒక్కొక్క క్యాంపెయినింగ్కి ఒక్కొక్క సెట్ ఆఫ్ ఆడియన్స్ అనేది క్రియేట్ చేస్తాం కదా. అలా కాకుండా మనము బిఫోర్గానే, సో ఆడియన్స్ని మనం బిఫోర్గానే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్గా ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. సింపుల్గా ఇక్కడ ఆల్ టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఆల్ టూల్స్ ఆప్షన్ ఇలా క్లిక్ చేస్తే ఆడియన్స్ అనేది ఒక ఆప్షన్ కనపడుతుంది. ఈ ఆడియన్స్ అనేది ఇలా క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనపడుతుంది. సో క్రియేట్ అన్ ఆడియన్స్. సో నేను ఆల్రెడీ 2+ హైదరాబాద్ 50+ ఆడియన్స్ అనేది ఒక గ్రూప్ క్లిక్ చేశాను అంతకుముందు ప్రీవియస్ క్యాంపెయినింగ్కి. సేవ్ ది యంగ్ హార్ట్ అనేసి ఒక ప్రీవియస్ క్యాంపెయినింగ్కి నేను క్రియేట్ చేశాను. సో మనం కొత్త ఆడియన్స్ అనేది క్రియేట్ చేయాలి. సపోజ్ మీరు మీ రెగ్యులర్గా ఒక ఎడ్యుకేషన్ క్లయింట్కి మీరు ఫ్రీలాన్సింగ్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, లేదంటే ఒక హాస్పిటల్కి మీరు ఫ్రీలాన్సింగ్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి అంటే ఫ్రీక్వెంట్గా ఫేస్బుక్కు సంబంధించిన యాడ్స్ అనేది రన్ చేస్తున్నారు అనుకుంటే, ఈ క్రియేట్ ఆడియన్స్ అనేది మీరు ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ముందుగానే క్రియేట్ చేసుకుంటే మీకు ప్రతిసారి మీరు ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ గ్రూప్ అనేది ఆటోమేటిక్గా మీరు క్యాంపెయినింగ్ రన్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో క్రియేట్ ఆడియన్స్ అనే ఆప్షన్ ఇలా క్లిక్ చేసాము అంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసేసి కస్టమ్ ఆడియన్స్ అని ఉంటుంది. కస్టమ్ ఆడియన్స్ అంటే మనము స్పెసిఫిక్గా, రెగ్యులర్గా కాకుండా మనము స్పెసిఫిక్గా ఎవరినైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని జస్ట్ దీన్ని ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యువర్ సోర్సెస్, మనకి ఏమైనా వెబ్సైట్ ఉందంటే త్రూ ఆ వెబ్సైట్ ద్వారా వచ్చే ఆడియన్స్ని మనం ట్రాక్ చేయాలనుకుంటే వెబ్సైట్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మన దగ్గర ఏమైనా కాంటాక్ట్ లిస్ట్ ఏమన్నా ఉందంటే ఆ కాంటాక్ట్ లిస్ట్ని ఇది సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి.
ఒకవేళ ఏమైనా యాప్ కనెక్టివిటీ, ఏదైనా యాప్కి ఫ్రీక్వెంట్గా కస్టమర్స్ వస్తున్నారంటే దాన్ని ట్రాకింగ్ చేసుకోవడానికి ఈ యాప్ కనెక్టివిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే ఆఫ్లైన్ యాక్టివిటీ, సో ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే మన బిజినెస్కి, అంటే మన వెబ్సైట్ కావచ్చు లేదంటే ఆఫ్లైన్ స్టోర్కి సంబంధించింది కదా, ఎవరైతే మనకి కాల్ చేస్తూ ఉంటారో, మనం ఏదైనా నెంబర్ వేస్తూ ఉంటాం కదా ఆ బిజినెస్కి, దానికి సంబంధించిన నెంబర్కి కానీ దానికి సంబంధించిన బిజినెస్కి ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీని ట్రాక్ చేయడం కోసము. సో ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. ఫేస్బుక్కి సంబంధించిన వీడియో, అలాగే లీడ్ ఫాము, తర్వాత లీడ్ ఫామ్ అంటే సో లీడ్ జనరేషన్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాము. సో అలాగే షాపింగ్కి సంబంధించింది ఏమన్నా ఉంది అంటే, లేదంటే ఫేస్బుక్కి సంబంధించిన పేజ్, ఆ పేజ్కి సంబంధించిన లైక్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే యాడ్స్ చూపించాలి. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్, కేవలం మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఎవరైతే ఫాలోవర్స్ వస్తారో వాళ్ళకి మాత్రమే యాడ్స్ చూపించాలి అంటే ఈ టైప్ ఆఫ్కి సంబంధించిన కస్టమ్ ఆడియన్స్ వీళ్ళంతా. సో మనకున్న ఫేస్బుక్ అకౌంట్ కానీ, మనకున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ, లేదంటే మనకున్న వెబ్సైట్ నుంచి మనము ఆడియన్స్ని టార్గెట్ చేయాలి అనుకుంటే ఈ కస్టమ్ ఆడియన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాము. వెరీ సింపుల్. ఇక్కడ నేను వెబ్సైట్ అనేది సెలెక్ట్ చేశాను. సో మనకు ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్కి వస్తున్న విజిటర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని ట్రాకింగ్ చేయాలి అనుకుంటే ఈ వెబ్సైట్ అనే ఆప్షన్ ఇలా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేస్తాను. సో ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ ఇలా వస్తుంది. ఇక్కడ నాకు గ్రీన్ ఎందుకు వచ్చిందంటే ఇది పిక్సెల్ కోడ్ అనేసి అంటారు. పిక్సెల్ కోడ్ అంటే ఏంటి అనేది మీకు ఇన్ డీటెయిల్గా ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పిక్సెల్ కోడ్కి సంబంధించింది నేను క్లియర్గా సపరేట్గా ఒక వీడియో చేశాను, అందులో మీరు చూడండి. సో మనకి పిక్సెల్ కోడ్ అనేది ఆటోమేటిక్గా ఇలా ట్రాక్ అయిపోయింది. సో వెబ్సైట్కి అయితే ఎవరైతే విజిటర్స్ వస్తున్నారో ఆ విజిటర్స్ అందరినీ ట్రాక్ చేయాలా, లేదంటే ఆ వెబ్సైట్కి సంబంధించిన అన్ని పేజెస్ని ట్రాక్ చేయాలా అనేసి అడుగుతూ ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నారంటే, సో ఆల్ వెబ్సైట్ విజిటర్స్ అంటే వెబ్సైట్లో ఉన్న అన్ని పేజెస్కి, ఎవరైతే అసలు వెబ్సైట్లో ఉన్న అన్ని పేజెస్కి ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళందరినీ ట్రాకింగ్ చేయండి ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. లేదు అంటే పీపుల్ హూ విజిట్ స్పెసిఫిక్ వెబ్ పేజ్. సో సపోజ్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది digitalbvr.com. మనం ఇక్కడ టార్గెట్ వెబ్సైట్ పెట్టాం కాబట్టేసి ఈ వెబ్సైట్కి పిక్సెల్ కోడ్ అనేది ఉంది. ఓకేనా. సపోజ్ ఈ వెబ్సైట్లో ఉన్న ఏ పేజెస్కి ఎవరు విజిటర్స్ వచ్చినా కానీ ఆటోమేటిక్గా ఆ యూజర్కి సంబంధించిన ట్రాకింగ్ అనేది చేస్తూ ఉంటుంది. ఓకే. లేదంటే స్పెసిఫిక్గా డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ టిప్స్ ఈ పేజ్కి ఎవరైతే సపరేట్గా వస్తారో వీళ్ళని మాత్రమే ట్రాక్ చేయండి అన్నప్పుడు మనము ఇలా స్పెసిఫిక్ పీపుల్ హూ విజిటెడ్ స్పెసిఫిక్ వెబ్ పేజెస్ అనే ఆప్షన్ ఇలా క్లిక్ చేసుకుంటాము. సో ఈ పేజెస్కి ఎవరైతే సపోజ్ ఇప్పుడు నేను ఈ పేజ్కి లాగిన్ అయ్యాను కదా, అంటే ల్యాండ్ అయ్యాను కదా. సో ఈ రోజు నుంచి ఒక 30 days వరకు, ఓకేనా, నెక్స్ట్ 30 days వరకు నన్ను ట్రాక్ చేస్తూ ఉంటుంది ఫేస్బుక్ అనమాట. సో నేను ఈ పేజ్కి వచ్చిన వెంటనే నేను మళ్ళీ ఫేస్బుక్ అనేది ఓపెన్ చేశానంటే సో ఆటోమేటిక్గా బ్రౌజర్ అనేది నా బిహేవియర్ని ట్రాక్ చేసేసి సో ఈ రోజు నుంచి 30 days వరకు ఫేస్బుక్లో నేను కనుక ఫేస్బుక్లో ఈ క్లయింట్ యాడ్స్ కనుక రన్ చేస్తున్నారు అంటే నేను ఫేస్బుక్లో ఎప్పుడు ఉన్నా కానీ నాకు ఆటోమేటిక్గా ఈ యాడ్ అనేది కనపడుతుంది. అంటే యూజర్ అనేది ట్రాకింగ్ అవుతూ ఉంటుంది. సో అది మనం 30 days 180 days మన ఇష్టం ఎప్పటి వరకైనా పెట్టుకోవచ్చు ఇది. సో యూఆర్ఎల్ కంటెంట్స్ కాకుండా ఈక్వల్స్ అని పెట్టుకోండి. ఈక్వల్స్ పెట్టేసుకొని దీనికి సంబంధించిన యూఆర్ఎల్ని ఇక్కడ కాపీ చేయండి. సో కాపీ అయిపోయింది. సో కాపీ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకేముంది, ఇంక్లూడింగ్ మోర్ పీపుల్, ఎక్స్క్లూడింగ్ పీపుల్, ఆడియన్స్ నేము, తర్వాత ఇది యాస్టీస్ పెట్టుకోవచ్చు. ఈ ఆప్షన్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. సో ఆడియన్స్ నేమ్స్, డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్, క్రియేట్ ఆడియన్స్. సో ఆల్రెడీ మనకి బ్యాక్ ఎండ్ క్రియేట్ అయిపోయింది. సో బ్యాక్ ఎండ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, యాడ్ అనేది అడుగుతుంది. ఓకేనా, క్రియేట్ ఎన్ యాడ్. సో క్రియేట్ ఎన్ యాడ్ అంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ మీద యాడ్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది. ఇది సో యాడ్ క్రియేట్ కనుక లేదు, దీన్ని క్లోజ్ చేసాము అంటే ఇది వెబ్సైట్ ట్రాఫిక్. ఓకేనా. సో మనకు ఒక కస్టమ్ ఆడియన్స్ అనేది మనం ఇలా సెట్ చేసుకున్నాము. సో ఈ కస్టమ్ ఆడియన్స్ అనే దాంట్లో ఇలా ప్రతిదానికి మనము ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం కస్టమ్ ఆడియన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇవన్నీ డిఫరెంట్ ఫార్మెట్ మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని వీటికి సంబంధించిన యాక్టివిటీస్ ఏ విధంగా రన్ చేయాలి అనేది మీరు క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సేవ్డ్ ఆడియన్స్. సో ఈ హైదరాబాద్ 50+ ఆడియన్స్ ఉంది కదా, ఆడియన్స్ని ఏ విధంగా సేవ్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సేవ్డ్ ఆడియన్స్ ఇలా క్లిక్ చేస్తే
సో దీనికి కనుక మనం సపోజ్ మీరు ఒక ఎడ్యుకేషనల్ క్లయింట్కి అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ అనేది రన్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషనల్, సో కస్టమర్ ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ అవసరం లేదు మనకి. ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ అంటే ఇప్పుడు మన వెబ్సైట్ ట్రాఫిక్ అనేది క్లిక్ చేసాం కదా, దానికి సంబంధించిన ఆడియన్స్ ఇందులో తీసుకోవాలా అవసరం లేదు, మనం కొత్తగా క్రియేట్ చేస్తాము. లొకేషన్స్, సో ఇండియాలో హైదరాబాద్, తెలంగాణ. సో ఇది ఒక ఆడియన్స్ ఎలా సెట్ చేసుకున్నాము. యూజర్ ఏజ్ గ్రూప్ సెట్ చేసుకోవచ్చు, జెండర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లాంగ్వేజ్ బై డిఫాల్ట్ ఇలా పెట్టుకోండి. తర్వాత డీటెయిల్డ్ టార్గెటింగ్ చేయాలంటే డీటెయిల్డ్ టార్గెటింగ్ చేయండి. క్రియేట్ సేవ్ ఆడియన్స్. సో ఎడ్యుకేషనల్ ఆడియన్స్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాము ఇలా. సో ఇలా ఆడియన్స్ అనమాట. ఆడియన్స్ అనే కాలంలోకి వెళ్ళేసి క్రియేట్ ఆడియన్స్లోకి వెళ్ళేసి కస్టమ్ ఆడియన్స్ని మనం సపరేట్గా సేవ్ చేసుకోవచ్చు. తర్వాత లుక్ లైక్ ఆడియన్స్ అనేది సపరేట్గా సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెషల్ ఆడియన్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎక్కడైనా ఒక పోస్టింగ్ చేసేటప్పుడు జాబ్ పర్పస్ యాడ్స్ అయితే, లేదంటే హౌసింగ్ యాడ్స్ అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన యాడ్స్ అయితే ఈ ఆప్షన్ మీరు యూజ్ చేసుకోవాలి. సో ఇవి ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకుంటే ఈ ఆడియన్స్ అనే ఆప్షన్స్ ద్వారా మీరు ఈ విధంగా సపరేట్గా ఆడియన్స్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవడం వల్ల ఈ లిస్ట్ బై డిఫాల్ట్ అంటే బ్యాక్ ఎండ్లో ఈ లిస్ట్ అనేది ఇలా ఉంటుంది. మీరు యాడ్స్ రన్ చేసేటప్పుడు ఆడియన్స్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు మీకు ఇదంతా ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ సెటప్స్ అనమాట, సెట్స్ ఇవి. ఈ ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ని మీరు బై డిఫాల్ట్గా యాడ్స్లోకి తీసుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఫేస్బుక్ యాడ్స్లో మనం తెలుసుకోవాల్సింది నెక్స్ట్ లీడ్ ఫామ్స్. సో ఒక లీడ్ ఫామ్కి సంబంధించింది ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు జనరల్గా మనం ఫేస్బుక్ యాడ్స్ చూస్తూ ఉంటాము. ఫేస్బుక్ యాడ్స్ కనుక మనం చూస్తే ఒక ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ యాడ్లో ఏమని ఉంటుంది, మన మొబైల్ నెంబరు, మన ఈమెయిల్ ఐడి, మన నేము ఎంటర్ చేయండి అనేసి అడుగుతుంది. సో వీటిని లీడ్ ఫామ్స్ అనేసి అంటాము. ఈ లీడ్ ఫామ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో జనరల్గా హోమ్ పేజ్ ఇలా బిజినెస్ సైట్లోకి వెళ్ళాలి. బిజినెస్ సూట్ అనేసి అంటాము. సో ఆటోమేటిక్గా బిజినెస్ సూట్లో అనేది మనకు ఉంటుంది. సో నా అకౌంట్ వచ్చేసేసి ఇన్స్టాగ్రామ్ అనేది దీనికి యాడ్ అయింది. సో ఇక్కడ లెఫ్ట్లో మోర్ టూల్స్ అని ఉంటుంది. దీన్ని ఒకసారి ఇలా క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ ఫామ్స్ అనేసి లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది. ఓకేనా, ఈ ఇన్స్టెంట్ ఫామ్స్ని మీరు ఇలా క్లిక్ చేస్తే మీకు క్రియేట్ ఫామ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, చూసారా. సో ఈ క్రియేట్ ఫామ్ అనేది ఇలా క్లిక్ చేయండి. న్యూ ఫామ్ ఆర్ డూప్లికేట్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫామ్, ఏదైనా పాత్ ఏమన్నా ఉంటే తీసుకోవాలనేసి అడుగుతుంది. న్యూ ఫామ్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇలా కనపడతా ఉంటాయి. సో ఈ ఫామ్కి ఒక టైటిల్ ఇవ్వండి. సో నేను జాబ్కి సంబంధించింది పెడుతున్నాను. ఫామ్ టైప్ మోర్ వాల్యూమ్ హై ఇంటెంట్. మోర్ వాల్యూమ్ అనేది జనరల్గా ఉంటుంది. ఓకేనా, సో మీరు ఎప్పుడైనా కానీ ఫామ్ క్రియేట్ చేసేటప్పుడు హయ్యర్ ఇంటెంట్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ఆప్షన్స్ అనేది ఎక్కువగా వస్తాయి. మోర్ వాల్యూమ్ అనేది జనరల్ అనమాట. సో హయ్యర్ ఇంటెంట్ అనేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంట్రో అంటే ఏదైనా ఒక ఇమేజ్ అనేది మనము అప్లోడ్ చేయాలి. ఓకే, సో నేను ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేశాను. మీరు యాడ్కి రిలవెంట్గా ఉండే ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ గెట్టింగ్ రికమెండెడ్. సో ఏదైనా ఒక టైటిల్ అనేది ఇవ్వండి. హెడ్లైన్ టెక్స్ట్, ఫ్రెషర్స్. సో ఇంక్లూడ్ అడిషనల్ డీటెయిల్స్ ఏమైనా ఇవ్వాలి అంటే సో ఇలా మీరు డీటెయిల్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇది ఎంతైనా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకేనా, కానీ మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ 2-3 లైన్సే ఇవ్వండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్స్ ఏమన్నా యాడ్ చేయాలంటే ఇక్కడ క్వశ్చన్స్లో వచ్చేసేసి బై డిఫాల్ట్గా ఈమెయిల్, నేము అనేది అడుగుతుంది. ఓకేనా, సో ఇవి కాకుండా ఇంకా ఎడిషనల్ ఇక్కడ చూసారా ఈమెయిల్, నేము. ఇది కాకుండా ఇంకా ఎడిషనల్ కేటగిరీ యూజర్ ఇన్ఫర్మేషన్ అంటే కాంటాక్ట్ డీటెయిల్స్లో సిటీ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే సిటీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇలా కాంటాక్ట్ ఫీల్డ్స్, తర్వాత స్టేట్, అంటే మీ యాడ్కి సూటబుల్గా ఉండే డీటెయిల్స్ని ఇందులో ఎంటర్ చేసుకోండి. సో మ్యాక్సిమం ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. 2-3 కంటే ఎక్కువ వెళ్ళొద్దు.
మొబైల్ నెంబర్ కావాలి కాబట్టి మొబైల్ నెంబర్ అడుగుదాం. సో మొబైల్ నెంబర్, దీనికి డిస్క్రిప్షన్, ఫిల్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా యాడ్ చేయాలి, లీడ్ ఫామ్ అంటేనే మనము యూజర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ యాడ్ క్వశ్చన్ ఏమైనా యాడ్ చేద్దామా? సో ఇది క్వశ్చన్ ఫామ్, ఆన్సర్ సింపుల్గా వాళ్ళే చేస్తూ ఉంటారు. ఎస్, నో. ఓకే, సో ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేసి వాళ్ళు ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డీటెయిల్స్ ఇలా అనమాట, ఫోన్ నెంబర్. తర్వాత ప్రైవసీ ఏమన్నా ఉంటే ప్రైవసీకి సంబంధించినవి ఇవ్వండి. ఓకేనా, మీకు ప్రైవసీ పాలసీకి సంబంధించిన ఏమన్నా ఉన్నాయంటే దీనికి ప్రైవసీ పాలసీ ఉంది చూడండి. సో ప్రైవసీ పాలసీ నేనేం చేస్తానంటే ఈ ప్రైవసీ పాలసీకి సంబంధించింది ఈ లింక్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, యాడ్ లింక్ ప్రైవసీ పాలసీ. వాళ్ళకి ఇంకే ప్రైవసీ పాలసీకి సంబంధించింది ఏంటంటే ఇలా క్లిక్ చేస్తారు. ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ల్యాండింగ్ అవుతుంది. సో లింక్ టెస్ట్ ఇంకా ఏమైనా కావాలి, ఇంకా ఏమైనా లింక్ టెస్ట్ ఏమన్నా ఉంటే అవర్ ప్రైవసీ పాలసీస్ అనేసి ఇక్కడ లింక్ టెస్ట్ అనేది ఇక్కడ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ కస్టమ్ డిస్క్లైనర్. సో మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఏమైనా అడిషనల్ ఏమైనా పెట్టాలి అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. రీడ్ మోర్ డీటెయిల్స్, ఇక్కడ ఇదంతా ప్రైవసీ పాలసీ కిందకు వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ రివ్యూ స్క్రీన్, కాంపిటీషన్, థ్యాంక్స్, యు ఆర్ ఆల్ సెట్. సో కంప్లీషన్ అంటే థ్యాంక్స్ అంటే మనం ఇక్కడ డిఫాల్ట్ మెసేజ్, వాళ్ళు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఆ విధమైన మెసేజ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు, ఎండింగ్ మెసేజ్ అనమాట. తర్వాత కాల్ టు యాక్షన్ బటన్, వ్యూ వెబ్సైట్ అయితే వెబ్సైటు, లేదంటే కాల్ టు బిజినెస్ అయితే నెంబరు. తర్వాత డౌన్లోడ్ ఏమన్నా మీరు ఆటోమేటిక్గా ఏదైనా పీడిఎఫ్ ఫైల్స్ లాంటివి ఏమైనా డౌన్లోడ్కి ఇచ్చారు అంటే దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. సో వెబ్సైట్ లింక్ నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. కాల్ టు యాక్షన్ టెక్స్ట్, క్లిక్ టు డౌన్లోడ్. సో మనం ఇక్కడ ఏదైతే లింక్ ఇస్తున్నామో క్లిక్ టు డౌన్లోడ్, కాల్ టు యాక్షన్ ఇస్తున్నారు కదా, వీళ్ళు ఆటోమేటిక్ ఇది క్లిక్ చేస్తే ఈ పేజ్కి ల్యాండ్ అయిపోయి ఇక్కడ మనం ఏది పీడిఎఫ్ ఫైల్ ఇస్తే పీడిఎఫ్, వీడియో ఇస్తే వీడియో, ఏది ఇచ్చినా కానీ వీళ్ళు ఇందులోకి ల్యాండ్ అయ్యి చూసుకుంటారు, ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటారు, లేదంటే ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు. డిస్క్రిప్షన్, సో థ్యాంక్స్, యు ఆర్ ఆల్ సెట్ ఫర్ ఎనీ ఇన్ఫో కాల్ టు అనేసి మనం ఇలా ఆప్షన్ ఇచ్చాం. ఇది మొత్తము ఫామ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ పబ్లిష్, సేవ్ యాజ్ డ్రాఫ్ట్. పబ్లిష్ అంటే పబ్లిష్ అయిపోయింది, సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అని చేస్తున్నాను. సో ఇలా సేవ్ అయిపోయింది చూసారా, ఇది ఫామ్ అనమాట. ఈ ఫామ్ క్రియేట్ అయిపోయిన తర్వాత క్రియేట్ అన్ యాడ్, ఈ ఫామ్తో మనం క్రియేట్ అన్ యాడ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా ఫామ్ ఇలా క్రియేట్ అన్ యాడ్ అని క్లిక్ చేస్తే సేమ్ మనం ఆల్రెడీ ఫామ్ ఇచ్చాం కాబట్టి సో యాడ్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో ఫామ్స్ అనేది మనం ఇలా క్రియేట్ చేసుకోవాలి. సో ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత యాడ్ ఎలా వస్తుందో చూసారు కదా. సో మనం యాడ్ చూసేటప్పుడు ఇలా వస్తుంది డీటెయిల్స్ అన్ని, మనకి ఏ డీటెయిల్ కావాలంటే ఆ డీటెయిల్ని ఉంచుకొని మిగతా అన్ని తీసేయటమే. ఓకేనా, నెక్స్ట్ ఇది ఫామ్ అంటే గూగుల్లో అంటే ఫేస్బుక్లో
ఫామ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఫామ్స్ ద్వారా అడ్వర్టైజింగ్ ఏ విధంగా చేయాలి అనేది యాడ్ ఎలా క్రియేట్ చేయాలంటే ఈ ఫార్మాట్లో చేసుకోవాలి. హాయ్ ఎవ్రీవన్, మీకు ఫేస్బుక్కు సంబంధించిన పేజ్ క్రియేట్ చేసిన వెంటనే మీరు మీ క్లయింట్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేసేటప్పుడు 2 ఇంపార్టెంట్ థింగ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఫేస్బుక్ పేజ్లో మినిమం అంటే అర్జెంట్ రిక్వైర్మెంట్స్ ఏ ఉన్నాయి. ఫేస్బుక్కు సంబంధించిన దాంట్లో మనము అబౌట్ అనే పేజీని ప్రాపర్గా ఫిల్ చేయాలి. ఓకేనా? సో ఈ అబౌట్ అనే పేజ్ ఉంది కదా, ఈ అబౌట్ పేజ్ అనే పేజీలో ఓవర్ వ్యూ, సో కాంటాక్ట్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, వర్క్ అండ్ ఎడ్యుకేషన్, ప్లేస్ లీవ్, తర్వాత పేజ్ ట్రాన్స్పరెన్సీ, సో వీటి అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రాపర్గా ఇవ్వాలి. నెక్స్ట్ వన్, తర్వాత మేనేజ్ అనే ఆప్షన్ ఇక్కడ కనబడుతుంది. ఓకేనా? సో ఈ మేనేజ్ అనే ఆప్షన్ని ఇక్కడ మీరు క్లిక్ చేశారు అంటే లెఫ్ట్ సైడ్లో మీకు ఇలా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి లింక్డ్ అకౌంట్స్ అని ఉంటుంది. ఈ లింక్డ్ అకౌంట్స్ అనేది ఒకసారి క్లిక్ చేయండి. లింక్డ్ అకౌంట్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీ క్లయింట్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక ఉంది అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మీరు ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఒకవేళ లేదు అంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఇలా కనపడుతుంది. ఒకవేళ లేకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ క్లయింట్ బిజినెస్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేది లాగిన్ అయితే ఆటోమేటిక్గా ఇలా యాడ్ అవుతుంది. తర్వాత వాట్సాప్ అకౌంట్, సో ఆ క్లయింట్కి వాట్సాప్ అకౌంట్ కనుక ఉంది అంటే ఆ వాట్సాప్ అకౌంట్ని ఇందులో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ ఆల్రెడీ వాట్సాప్ అకౌంట్ అనేది ఇన్కార్పొరేట్ చేశాను. సో దీనికి సంబంధించిన వాట్సాప్ అకౌంట్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకుంటే సరిపోతుంది. సో బేసిక్ ఇది మినిమం డీటెయిల్స్. ఫేస్బుక్ అకౌంట్లో అబౌట్, తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్, లేదంటే వాట్సాప్ అకౌంట్ ఉంటే వాట్సాప్ అకౌంట్ని ఈ డీటెయిల్స్ని మీరు మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలి. నెక్స్ట్ వన్, మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చామంటే ఇక్కడ టాప్ ఫ్యాన్ పేజెస్ అని ఉంటుంది. సో ఈ టాప్ ఫ్యాన్ పేజెస్ అనేది ఒక బ్యాడ్జ్. సో ఈ బ్యాడ్జ్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ఆఫ్ అనమాట. సో దీన్ని ఎనేబుల్ కనుక చేసుకుంటే మీ బ్రాండ్కి సంబంధించిన పేజ్ని ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతున్న ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టాప్ ఫ్యాన్ పేజ్ బ్యాడ్జ్ అనేది క్రియేట్ అయింది. సో వాళ్ళని మనము ఈజీగా కామెంట్ సెక్షన్లో వాళ్ళు ఏమైనా కామెంట్ చేశారంటే వాళ్ళకి టాప్ ఫ్యాన్ పేజ్ అనేది ఒకటి వస్తుంది. సో ఓకేనా? సో టాప్ ఫ్యాన్ పేజ్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళకి టాప్ ఫ్యాన్ పేజ్ అనేది బ్యాడ్జ్ ఉంటుంది. తర్వాత పేజ్ యాక్సెస్ అనేది లెఫ్ట్లో కనబడుతుంది చూసారా, ఈ పేజ్ యాక్సెస్ అనేది ఇలా క్లిక్ చేయాలి. సో ఈ పేజ్ అనేది ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి. సో మీరు మీ క్లయింట్కి సంబంధించిన అకౌంట్ని వేరే వాళ్ళు, అంటే మీరు బిజీ ఉన్న టైంలో వేరే వాళ్ళతో, అంటే మీరు ఎంప్లాయీస్ పెట్టుకుని వేరే వాళ్ళతో వర్క్ చేయించుకుంటారు కదా, ఆ టైంలో ఏంటంటే సింపుల్గా యాడ్ న్యూ అనేసి ఇక్కడ క్లిక్ చేసేసి ఆ పర్సన్ ఎవరైతే ఉంటున్నారో ఆ పర్సన్కి మీరు యాక్సెస్ అనేది క్రియేట్ చేయొచ్చు. త్రూ ఈమెయిల్ ద్వారా కానీ బై నేమ్ ద్వారా కానీ యాడ్ చేస్తే సరిపోతుంది. సో నేను ఈ పర్సన్కి యాక్సెస్ ఇవ్వాలంటే గివ్ యాక్సెస్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి యాక్సెస్ వెళ్ళిపోతుంది. సో మీరు ఈ పేజ్కి సంబంధించిన యాక్సెస్ ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకోవాలి. సో ఇవి మినిమం అనమాట. ఫేస్బుక్కి సంబంధించిన ఒక బ్రాండ్కి సంబంధించిన ఫేస్బుక్ ఆపరేట్ చేసేటప్పుడు ఈ మినిమం ఆప్షన్స్ అనేది మీరు తెలుసుకొని ఉండాలి. హాయ్ ఎవ్రీవన్, ఫేస్బుక్ పిక్సెల్ అంటే ఏంటి, ఫేస్బుక్ పిక్సెల్ కోడ్ని ఏ విధంగా యూజ్ చేయాలి, సో దీనికి చాలా పెద్ద థియరీ ఉంటుంది. సో ఆ పెద్ద థియరీ అంతా చెప్పి కన్ఫ్యూజ్ చేసే కంటే అసలు దీన్ని ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేయాలి అనేది నేను మీకు సింపుల్గా చెప్తాను. సో ఫేస్బుక్కి సంబంధించిన పిక్సెల్ కోడ్ని దేనికి యూజ్ చేస్తారు అంటే, మీకు ఏదైనా ఒక వెబ్సైట్ ఉంది అంటే, సపోజ్ ఇక్కడ audiencereports.com అనేది ఒక వెబ్సైట్ ఉంది. ఈ audiencereports.comకి గ్లోబల్గా ఎవరెవరు యూజర్స్ వస్తున్నారు, వాళ్ళు ఎంతసేపు ఉంటున్నారు, వాళ్ళు ఏ పేజెస్ ల్యాండ్ అవుతున్నారు అనేది సింపుల్గా ఈ ఫేస్బుక్కు సంబంధించిన పిక్సెల్ కోడ్ అనేది ట్రాకింగ్ చేస్తుంది. ఈ ఫేస్బుక్కు సంబంధించిన పిక్సెల్కి ఒక HTML కోడ్ ఉంటుంది. ఈ కోడ్ని తీసుకువెళ్ళి ఈ వెబ్సైట్లో మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, అంటే ఈ వెబ్సైట్లో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా ఇన్స్టాల్ చేసుకున్న నెక్స్ట్ మినిట్ నుంచి, సో నెక్స్ట్ సెకండ్ నుంచి ఫేస్బుక్కి సంబంధం, అంటే ఫేస్బుక్ ఏం చేస్తుంది, సో మీకు ఒక బ్రాండ్కి సంబంధించిన అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ ఉంది అనేసి అనుకుందాము. సపోజ్ ఇప్పుడు నాకు ఫేస్బుక్కి సంబంధించిన ఒక పేజ్ ఉంది.
సో ఇది ఫేస్బుక్కు సంబంధించిన నా పేజ్. ఓకే, సో ఈ ఫేస్బుక్కు సంబంధించిన పేజ్కి ఒక పిక్సెల్ కోడ్ అనేది ఉంటుంది. ఈ పిక్సెల్ కోడ్ని తీసుకొని ఈ వెబ్సైట్కి యాడ్ చేయటం వల్ల పిక్సెల్ కోడ్ ఏం చేస్తుంది అంటే ఈ వెబ్సైట్కి ఎంతమంది యూజర్స్ వస్తున్నారు అనేది ప్రతిదీ ట్రాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను సపోజ్ ఈ లిస్ట్ అంతా పక్కన పెడితే, నేను సపోజ్ ఇప్పుడు గూగుల్లో ఏదన్నా సెర్చింగ్ చేస్తూ ఉన్నాను. సపోజ్ లేటెస్ట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు అని నేను సెర్చింగ్ చేశాను. సో ఇలా సెర్చింగ్ చేసిన తర్వాత నేను ఆటోమేటిక్గా నాకు ఏమన్నా లింక్ వచ్చింది అంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళాను. సపోజ్ audiencereports.com అనేది నేను గూగుల్లో సెర్చింగ్ చేశాను. నాకు ఒక వెబ్సైట్ వచ్చింది. నేను దీన్ని ఇలా క్లిక్ చేశాను. సో నేను ఇలా క్లిక్ చేసిన వెంటనే నేను మళ్ళీ ఈ వెబ్సైట్ నుంచి బయటికి వెళ్ళిపోయాను. నాకు ఈ వెబ్సైట్ వద్దు, నేను వేరే ఇన్ఫర్మేషన్ ఏదైనా సెర్చింగ్ చేస్తున్నాను. RRR మూవీ అప్డేట్స్ అని సెర్చింగ్ చేస్తున్నా. సో నేను ఎప్పుడైతే ఈ వెబ్సైట్ నుంచి అంటే audiencereports.comకి ఒక్కసారి ఎంటర్ అయ్యి నేను మళ్ళీ RRR మూవీకి వెళ్ళాను అంటే, సో ఫేస్బుక్ పిక్సెల్ కోడ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఎంట్రీ అయిపోయింది కదా. సో మనం ఏ అకౌంట్ నుంచి అంటే యూజర్ అనే అతను వన్స్ ఒకసారి ఈ audiencereports.com వచ్చారంటే ఈ సెకండ్ నుంచి నెక్స్ట్ 180 డేస్ కానీ నెక్స్ట్ 30 డేస్ కానీ మనకు సంబంధించిన ప్రతి డేటా అనేది ఈ ఫేస్బుక్కు సంబంధించిన పిక్సెల్ కోడ్ అనేది ట్రాకింగ్ చేస్తుంది. ఈ ట్రాకింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, సో నేను ఒక నార్మల్ యూజర్ అనేసి అనుకుందాము. యాజ్ ఏ నార్మల్ యూజర్గా నేను బ్రౌజింగ్ చేసుకొని మళ్ళీ నా రెగ్యులర్ ఫేస్బుక్ అకౌంట్కి వెళ్ళాను. సో నా రెగ్యులర్ అంటే ఇది డిజిటల్ బీవీఆర్ కాదు, మీరు ఒక జనరల్ యూజర్ అనేసి అనుకుందాము. నేను ఆ జనరల్ యూజర్ ఏంటంటే వాళ్ళ ఇండివిజువల్ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేసి ఇలా చూస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా చూస్తూ ఉన్నాను. ఓకే, సో నేను ఇలా చూస్తూ ఉన్నప్పుడు నాకు ఇక్కడ రైట్ సైడ్లో స్పాన్సర్ అకౌంట్ అనేది ఒకటి వచ్చింది, చూసారా? ఈ స్పాన్సర్ అకౌంట్ ఎలా వచ్చింది? సో ఇది కంప్లీట్గా పెయిడ్ అడ్వర్టైజింగ్ అనమాట. సో ఇప్పుడు నాకు ఫేస్బుక్కు సంబంధించిన అంటే ఈ వెబ్సైట్కి నేను ఒకసారి ఎంట్రీ ఇచ్చాను కాబట్టి ఫేస్బుక్కు సంబంధించిన పిక్సెల్ కోడ్ నన్ను ట్రాక్ చేస్తూ ఉంటుంది. నేను ఈ audiencereports.comకి సంబంధించిన అడ్వర్టైజింగ్మెంట్స్ ఎవరైనా ఇచ్చారు అంటే అది ఆటోమేటిక్గా నాకు ఇక్కడ వస్తుంది. ఆడియన్స్ రిపోర్ట్స్కి సంబంధించిన యాడ్ అనేది వస్తుంది ఇక్కడ. సో వెరీ సింపుల్గా చెప్పాలంటే ఫేస్బుక్కి సంబంధించిన పిక్సెల్ కోడ్తో మనము మన వెబ్సైట్కి ఎవరు వన్స్ ఒక్కసారి విజిట్ అయితే చాలు, నెక్స్ట్ 180 డేస్ ఆ వెబ్సైట్కి సంబంధించిన యాడ్ వాళ్ళకి అంటే ఆ యూజర్ ఎవరైతే వచ్చారో ఆ యూజర్ ఫేస్బుక్కి సంబంధించిన అకౌంట్లో కంటిన్యూస్గా చూపించవచ్చు. సో అది సింపుల్గా దానికి ఉపయోగపడుతుంది. సో ఇది మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి? వెరీ సింపుల్. ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ అకౌంట్ ఇలా ఉంటుంది, ఆ బ్రాండ్కి సంబంధించింది. ఈ ఫేస్బుక్ అకౌంట్లో ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీనికి యాడ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? యాడ్స్ మేనేజర్, ఈ యాడ్స్ మేనేజర్ దాంట్లోకి వెళ్ళండి. యాడ్స్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టూల్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఈ ఆల్ టూల్స్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకొని తర్వాత బిజినెస్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఓకేనా? ఈ బిజినెస్ సెట్టింగ్స్ ఇలా క్లిక్ చేయండి. బిజినెస్ సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో డాటా సోర్సెస్ అని ఉంది. ఓకేనా? ఈ డాటా సోర్సెస్లో పిక్సెల్స్ అని ఉంటుంది. సో ఇది పిక్సెల్ కోడ్ అనమాట. దీన్ని ఇలా సింపుల్గా ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు యాడ్ అనే ఆప్షన్ వస్తుంది. యాడ్ అనే ఆప్షన్ ఇలా క్లిక్ చేయండి. సో ఈ పిక్సెల్ కోడ్కి ఒక నేమ్ ఇవ్వండి. మనం ఏదైతే వెబ్సైట్లో మనం ఈ పిక్సెల్ కోడ్ పెట్టాలనుకుంటున్నామో ఆ పిక్సెల్ కోడ్కి సంబంధించిన వెబ్సైట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చండి. ఆడియన్స్ ఇది ఆప్షన్. వెబ్సైట్ నేమ్ ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు, కానీ అడుగుతున్నారు కాబట్టి ఇస్తున్నాను. ఓకేనా? ఇలా ఇచ్చాను. కంటిన్యూ. సో ఇలా కంటిన్యూ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మేనేజింగ్ మై బిజినెస్, సెటప్ ద పిక్సెల్ నౌ. ఇప్పుడు నేను పిక్సెల్ కోడ్ అనేది సెటప్ చేయాలనుకున్నాను. సెకండ్ ఆప్షన్ ఇలా సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. సో ఇది వర్డ్ప్రెస్కి సంబంధించిన వెబ్సైట్ అంట. నేను సెటప్ మాన్యువల్లీ అంటున్నాను. ఓకేనా? మీరు సెటప్ మాన్యువల్లీ ఇలా సెలెక్ట్ చేసుకోండి.
సో మీకు పిక్సెల్ కోడ్ ఇలా అవుతుంది, దీన్ని పిక్సెల్ కోడ్ అంటారు. సో నేను సింపుల్గా కాపీ కోడ్ టు క్లిప్ బోర్డ్, నేను జస్ట్ దీన్ని ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాపీ అయిపోయింది. నేను ఈ కోడ్ని తీసుకెళ్ళి ఏం చేస్తాను, మీ వర్డ్ ప్రెస్కి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్ ప్రెస్కి సంబంధించిన వెబ్సైట్స్ని ఒకసారి లాగిన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ ఇలా వస్తుంది. ఓకేనా, ఈ డాష్ బోర్డ్స్లో అపీరెన్స్ అనే దగ్గర థీమ్ ఎడిటర్ అని ఉంటుంది. సో చూసారు ఇక్కడ అపీరెన్స్ అనే దగ్గర థీమ్ ఎడిటర్, దీన్ని జస్ట్ సింపుల్గా ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో థీమ్ హెడర్ అనేసి వస్తుంది. ఇక్కడ హెడర్ డాట్ పిహెచ్పి ఉంది కదా, ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. హెడర్ డాట్ పిహెచ్పి, దీన్ని ఇలా క్లిక్ చేసుకుంటే ఇలా హెచ్డిఎంఎల్ కోడ్ వస్తుంది. సో ఆ కోడ్ని సింపుల్గా తీసుకొచ్చేసి ఇక్కడ హెడర్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఈ హెడర్ అనే ఆప్షన్ కింద సింపుల్గా ఒక ఎంటర్ అనేది ఇలా క్లిక్ చేసేసి దీన్ని పేస్ట్ ఇలా చేయాలి. ఓకే, సో ఇదంతా ఈ ఆప్షన్ అంతా ఇప్పుడు మనం పేస్ట్ చేసింది ఫేస్బుక్ పిక్సెల్ కోడ్ అనేసి. సో సింపుల్గా మనం దీన్ని ఏం చేస్తాము, ఇలా పేస్ట్ చేసిన తర్వాత డౌన్కి వచ్చేయండి, అప్డేట్ ఫైల్. సో ఫైల్ అనేది అప్డేట్ అయిపోయింది. ఫైల్ అనేది అప్డేట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మళ్ళీ మనకి ఇలా బ్యాక్ వచ్చామనుకో, కంటిన్యూ. సో ఆటోమేటిక్గా కోడ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వన్స్ ఒకసారి కోడ్ యాక్టివేట్ అయిపోయింది కదా, దీనికి పిక్సెల్కి సంబంధించిన ట్రాకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, పిక్సెల్ కోడ్ ట్రాకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము యాడ్ క్యాంపెయినింగ్స్ అనేసి చెప్పాం కదా, ఇప్పుడు మనం ఒక యాడ్ అనేది క్రియేట్ చేస్తాము. ఓకేనా, ఇప్పుడు ఒక కొత్త యాడ్ క్రియేట్ చేద్దాం. యాడ్ మేనేజర్, పిక్సెల్ కోడ్ యాడ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే యాడ్ మేనేజర్, ఓకేనా, యాడ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ట్రాఫిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ట్రాఫిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ కంటిన్యూ చేస్తే, సో దీనికి సంబంధించిన డిఫాల్ట్ క్యాంపెయినింగ్ నేమ్స్ అన్ని డిఫాల్ట్గా పెట్టాను. నెక్స్ట్ క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్కి వెళ్ళాను, వెబ్సైట్. సో వెబ్సైట్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, సో ఈ వెబ్సైట్ అనే ఆప్షన్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆడియన్స్ అని ఉంది, కస్టమ్ ఆడియన్స్. ఇక్కడ క్రియేట్ న్యూ కస్టమ్ ఆడియన్స్ క్రియేట్ చేసుకొని వెబ్సైట్ కనుక ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకుంటే మనకి చూసారా సోర్స్ వచ్చేసి డిజిటల్ బీవేర్కి సంబంధించిన పిక్సెల్ కోడ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా, సో పిక్సెల్ కోడ్ ఇక్కడ యాడ్ చేసాం కదా, ఈ పిక్సెల్ కోడ్ అనేది మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ గ్రీన్లోకి ఉంటుంది పిక్సెల్ కోడ్. ఆ వెబ్సైట్కి కనుక యాడ్ అయితే ఆ యాడ్ అయిన పిక్సెల్ కోడ్ వచ్చేసి ఇక్కడ గ్రీన్లో వస్తుంది. సో వన్స్ ఎవరైనా విజిటర్ పొరపాటున మీ వెబ్సైట్కి వచ్చారు అంటే ఇమ్మీడియట్గా సో వాళ్ళకి సంబంధించిన ఫేస్బుక్ అకౌంట్లో మనం ఇప్పుడు ఏదైతే యాడ్ ప్లే చేస్తున్నామో, యాడ్ క్రియేట్ చేస్తామో, ఈ యాడ్ అనేది వాళ్ళని ఆల్మోస్ట్ ఇక్కడ 30 డేస్ పెట్టాము, 180 డేస్ వరకు కూడా ట్రాకింగ్ చేస్తుంది. మీరు అప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీ వెబ్సైట్కి ఎవరైతే యూజర్స్ వస్తారో ఆ యూజర్స్ వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్ని ఓపెన్ చేసి చూస్తున్నారు అంటే మీరు ప్లే చేస్తున్న యాడ్స్ ఆటోమేటిక్గా వాళ్ళని ట్రాకింగ్ చేస్తూ ఉంటుంది. సో అంటే మీ యాడ్ అనేది ఫోర్స్ఫుల్గా వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది యాక్షన్ తీసుకునేంత వరకు. సో దానికోసం మనము ఫేస్బుక్కి సంబంధించిన పిక్సెల్ కోడ్ని అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ 180 డేస్ పెట్టాము. ఆడియన్స్ నేమ్కి సంబంధించింది ఏదైనా ఇవ్వచ్చు, పిక్సెల్ కోడ్ ఆడియన్స్, క్రియేట్ ఆడియన్స్. ఇప్పుడు ఓకే, క్రియేట్ ఆడియన్స్ అంటే క్రియేట్ అయిపోయింది. సో ఇందులోనే వేరే ఆప్షన్ ఉంది. వేరే ఆప్షన్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే క్రియేట్ న్యూ కస్టమ్ ఆడియన్స్ వెబ్సైట్ ఇలా క్రియేట్ చేసి, సో ఆల్ వెబ్ పేజ్ విజిటర్స్ అంటే సో ఈ వెబ్సైట్ మొత్తానికి ఎవరు వచ్చినా కానీ, సో ఈ వెబ్సైట్లో ఎవరు ఏ పేజీ చూసినా కానీ వాళ్ళని ట్రాక్ చేస్తుంది. అలా కాకుండా సపరేట్గా ఏదైనా ఒక పేజీని క్లిక్ చేయాలి. సపోజ్ సపరేట్గా ఈ పేజీని మాత్రమే చూసిన వాళ్ళని ట్రాక్ చేయండి అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, ఈ యూఆర్ఎల్ని ఇలా కాపీ చేసుకొని పీపుల్ హూ విజిటెడ్ స్పెసిఫిక్ వెబ్ పేజ్ అనే ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈక్వల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ యూఆర్ఎల్ని ఇక్కడ కాపీ చేస్తే కేవలం ఈ వెబ్ పేజ్ని ఎవరైతే క్లిక్ చేసుకొని చూస్తారో వాళ్ళకి మాత్రమే యాడ్ అనేది చూపిస్తుంది. సో అందుకని ఫేస్బుక్కి సంబంధించిన పిక్సెల్ కోడ్ని ఆ విధంగా యూజ్ చేయాలి. ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది మీరు చూశారు కాబట్టి సేమ్ ఆ ఫార్మేట్లో ఇన్స్టాల్ చేసుకోండి.